తెలుగువారి చరిత్రలో స్వర్ణయుగాన్ని సృష్టించిన కాకతీయ సామ్రాజ్యం ఏం జరిగిందని ఇలా శిథిలమైపోయింది? ఆ చరిత్రని కళ్లకు కట్టినట్టుగా మనకి ఎవరు చెబుతారు? 800 సంవత్సరాలకు పైగా ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకొని స్థిరంగా నిలిచిన ఈ కాకతీయ కీర్తి తోరణాలే ఆ చరిత్రకి ప్రత్యక్ష సాక్షులు. రెండవ ప్రోలరాజుతో మొదలైన కాకతీయుల చరిత్ర గురించి ఈ కీర్తి తోరణాలు చెప్పే ఆసక్తికరమైన విశేషాలను వింటూ తెలుగు జాతి గర్వంగా చెప్పుకొని ఆ స్వర్ణయుగానికి పయనించండి. అతిథి దేవో భవ. శుభ స్వాగతం. 100 ఏళ్లుగా మా గుండెల్లో పదిలంగా దాచుకున్న మా ప్రభువులను గురించిన మధుర స్మృతుల్ని మీతో పంచుకునే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మహాశిల్పులు మమ్మల్ని చూపించినప్పుడు మా ప్రియతమ ప్రభువు శ్రీ 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 గణపతి దేవ మహారాజు కళ్ళల్లో కనిపించిన ఆ ఆనందం, ప్రేమగా నిమిరిన ఆ స్పర్శ, అతిథులకి మమ్మల్ని చూపిస్తూ గర్వంగా మీసం మేలేస్తున్న ఆ దృశ్యం నాకు ఇంకా కనిపిస్తూనే ఉంది. అవును, అనునిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారుతుండేది ఈ ఆలయం. పండుగ రోజున వేవేల దీపాల కాంతిలో సంగీత వాద్యగోష్ఠికి, గాయనీ గాయకుల గానానికి వేదికగా నిలుస్తుండేది ఈ ప్రాంగణం. నర్తకులు నాట్యం చేస్తుంటే ప్రజలందరూ హరహర మహాదేవ హరహర మహాదేవ అంటూ ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తుండగా, ఆహా, ఆ శబ్ద తరంగాలు ఇప్పటికీ మమ్మల్ని తాకుతున్నట్టుగానే అనిపిస్తోంది. ఇటువంటి ఎన్నో సంఘటనలు చూశాం. చతుర రాజకీయాలు, యుద్ధ సన్నాహాలు, వీరోచిత పోరాటాలు, సాధుకేకలు, గుండెల్ని మండించే విషాద సన్నివేశాలు, ఆటలు, పాటలు, విజయోత్సవ సంబరాలు అన్నింటినీ చూసిన నిశ్శబ్ద సాక్షులం మేము. చక్రం భూమిలో కూరుకుపోయిందిరా. మహారాజా, నిన్న మేము ఎడ్ల బండ్లపై ధాన్య బస్తాలతో అనుముకొండకు వస్తుండగా ఒక బండి చక్రం రాయికి తగిలి మురిగిల పడి భూమిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అలాగే వదిలేశాం. తెల్లవారు వెళ్ళి చూస్తుండగా మా కళ్ళను మేమే నమ్మలేకపోయాం. ఆ చక్రంలో చక్రం సూర్యకాంతిలో బంగారంలా తగదగా మెరిసిపోతుంది మహారాజా. నిజంగా చిత్రముగా ఉన్నది, సందేహం లేదు. అది మహిమగల ప్రదేశమే. జాగ్రత్తగా అక్కడ తవ్వించండి. మేము శ్రీ రామారణ్య శ్రీపాద స్వాముల వారితో వచ్చి చూస్తాం. నాయన ప్రోల మహారాజా, చెప్పండి స్వామి. మహాశివుడే వెలిశాడు. హరహర మహాదేవ. మహారాజా, ఇది సాధారణమైన మానవ నిర్మిత శివలింగం కాదు. ఆ పరమశివుడే పరుసవీధి లింగ రూపంలో శిలయ్యి స్వయంభూగా వెలిశాడు. మహాప్రసాదం, దీనిలో ఏవైనా నిగూఢార్థమున్నదా స్వామి? ఉన్నది మహారాజా. ఈ శివలింగం చుట్టూ యోజన విస్తీర్ణమున శ్రీచక్రం వేసిన రీతిలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించండి. అందులో స్వయంభూ శివునికి ఆలయాన్ని కేంద్ర బిందువుగా నిర్మించండి. మీ ఆజ్ఞ మాకు ఏకేశనాజ్ఞ. హర హర మహాదేవ.
ఆ స్వయంభు శివాలయం కేంద్రంగా ఓరుగల్లు కోట, దాని చుట్టూ వృత్తాకారంలో బలిష్టమైన 3 ప్రాకారాలు, ఒకదాని చుట్టూ ఒకటిగా 1 యోజన పరిమాణం అంటే 12.5 కిలోమీటర్ల వ్యాసంతో చివరి ప్రహరీ నిర్మించాలని హనుమకొండ నుంచి కొత్త రాజధాని ఓరుగల్లుని కలుపుతూ విశాలమైన రహదారిని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది. 2వ ప్రోలరాజు కాలంలోనే నిర్మాణం మొదలైన రుద్రదేవ మహారాజు కాలంలో కూడా అది కొనసాగింది. రాజధాని నగరం శత్రు దుర్భేద్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి మా గణపతి దేవ మహారాజు చేశారు. కళలకిది పూల జల్లురా, శత్రువులకు ప్రాణాలు చెల్లురా, తెలుగు కవిత ఇట తేజరిల్లురా, ధర్మ పాలనం రంజిల్లురా. అలా క్రీస్తు శకం 1150లో ఏకశిలా నగరం అంటే వరంగల్ నిర్మాణం మొదలైంది. ఇదంతా ఇప్పుడు మీరు కూర్చున్న ఈ స్థలంలోనే జరిగింది. క్రీస్తు శకం 1157లో యుద్ధం చేస్తున్న పిఠాపురం చాళుక్యులకి సహాయం చేయటానికి వెళ్లిన ప్రోలరాజు దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆయన పెద్ద కుమారుడైన రుద్రదేవునికి పట్టాభిషేకం జరిగింది. మహారాణి పద్మావతి రుద్రదేవుణ్ణి ఒక కోరిక కోరింది. మహారాజా, సింహాసనం అధిష్ఠించిన నాటి నుండి విరామం ఎరుగక చిన్న చిన్న రాజులందర్నీ జయించారు. త్రిలింగ ప్రాంతం అంతటా విజయయాత్రను సాగించారు. మీ పరాక్రమానికి చిహ్నంగా ఒక శివాలయాన్ని నిర్మించి అక్కడ మీ విజయాలను శాసనం చేయించితే చూడాలనుంది ప్రభు. చక్కటి ఆలోచన మహారాణి. హనుమకొండలో పరమశివుడికి ఒక ప్రాంగణాన్ని నిర్మిద్దాం. అద్భుత శిల్పకళా చాతుర్యం ప్రదర్శిస్తోన్న చాళుక్య శిల్పుల్ని రప్పించి మీ కళాభిమానానికి ప్రతీకగా నక్షత్రాకారపు వేదికపై ఒక త్రికూటాలయాన్ని నిర్మిద్దాం. అదే 1000 స్తంభాల గుడిగా ప్రఖ్యాతిగాంచిన రుద్రేశ్వరాలయం. క్రీస్తు శకం 1162-63లో దీని నిర్మాణం జరిగింది. ఎన్ని స్తంభాలున్నాయో లెక్క పెట్టడానికి ప్రయత్నించి లెక్క పెట్టలేక 1000 స్తంభాల గుడి అన్న పేరుతో స్థిరపడిపోయింది. కానీ 310కి పైగానే స్తంభాలున్నాయి. అక్కడ మనము
రోజుకి పెరిగిపోతున్న రుద్రదేవుని కీర్తి ప్రతిష్టలను చూసి దేవగిరిని పాలిస్తున్న యాదవరాజు జైతుగికి కన్ను కుట్టింది. యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధానికి వెళ్లే ముందు రుద్రదేవుడు తన సోదరుడు మహాదేవుని కుమారుడైన గణపతి దేవుణ్ణి తనకు వారసునిగా ప్రకటించుకున్నాడు. యుద్ధం మొదలయ్యింది. పశ్చిమోత్తర తెలంగాణను దేవగిరి రాజులు ఆక్రమించుకున్నారు. యుద్ధంలో రుద్రదేవుడు తీవ్రంగా గాయపడ్డాడు. మహాదేవ, గణపతి దేవుణ్ణి చక్రవర్తిగా ప్రకటిస్తున్నాను. ఇక నుంచి గణపతి దేవుణ్ణి కాకతీయ వంశ ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత మీదే. తన అన్న మరణం మహాదేవునిలో ప్రతీకారం చెరగిల్చింది. ఆవేశంతో ముందు వెనుకలు ఆలోచించకుండా 1199లో దేవగిరి రాజ్యం మీదకి దండెత్తి జైతుగి చేతిలో తను కూడా మరణించాడు. అంతేకాదు, ఇంకా బాలుడే కదా అని కూడా ఆలోచించకుండా గణపతి దేవుణ్ణి బందీని చేసి దేవగిరికి తీసుకుపోయారు. ఎంతో ఉన్నతికి చేరుకుంటుందని ఆనందిస్తున్న సమయంలో ఒక్క అనాలోచిత చర్య వల్ల కాకతీయ సామ్రాజ్యం విషాదంలో మునిగిపోయింది. కాకతీయ సామ్రాజ్య రక్షణ, పరిపాలనా బాధ్యత సర్వసేనాని రేచర్ల రుద్రుని మీద పడింది. రేచర్ల రుద్రసేనాని ఎంతటి పరాక్రమవంతుడో అంతటి రాజకీయ చతురుడు. ఆ విషమ పరిస్థితిలో ఆయన తీసుకున్న నిర్ణయం, శత్రువులతో నడిపిన వ్యవహారం కాకతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. మా చక్రవర్తి బందీగా మీ చెరసాలలో ఉన్నారు. అయినా మీరు గాని మరే ఇతర శత్రువులు గాని మా కాకతీయ సామ్రాజ్యంలో ఒక అంగుళం మేర నేలను కూడా తాకలేకపోయారు. నేను, నాతో పాటే ప్రతి సైనికుడు ఆ పరమశివుని సాక్షిగా ప్రతిజ్ఞ చేశాం. మా చక్రవర్తి కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ సైనికుల్లో ఒక్కరు కూడా మిగలకుండా వందల వేల సంఖ్యలో అందరూ శవాలుగా గుట్టలు గుట్టలుగా పడి ఉండడం చూడ్డానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చెప్పండి మహారాజా. మీరు మేధావులు, సునిశ్చితంగా ఆలోచిస్తారని, ఇరువైపులా ఒక్క రక్తపు బొట్టు కూడా నేల రాలకుండా ఉభయ కుశలోపరిగా చక్కటి మార్గం సూచిస్తారని ఆశిస్తున్నాం. మీరేమనుకుంటున్నారో చెప్పండి సేనాని. మీ కుమార్తె సోమలాదేవిని కాకతీయ సామ్రాజ్యానికి మహారాణిని చేయండి. మన రెండు రాజ్యాలు బంధుత్వంతో సఖ్యంగా, శాంతిగా కలకాలం మనగలుగుతాయి ప్రభు. భళా రుద్రసేనాని భళా. మీ రాజభక్తి అమోఘం. మీలాంటి సర్వసేనాని ఎక్కడా చూడలేదు. నా కుమార్తెని గణపతి దేవ మహారాజుకిచ్చి సంతోషంగా వివాహం జరిపిస్తాను. సేనాని పాచిక పారింది. బందీగా తీసుకువెళ్లిన తమ ప్రభువు కాళ్లను ఆ శత్రువే కడిగి కన్యాదానం చేసేలా చేసి కాకతీయుల గౌరవాన్ని తిరిగి నిలబెట్టాడు. నవవధువుతో తిరిగి వస్తున్న తమ చక్రవర్తికి అద్భుతమైన స్వాగతం పలికారు హనుమకొండ ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం చేపట్టినవాడు కాకతీయుల చరిత్రలో అందరికన్నా గొప్ప చక్రవర్తిగా ఎలా పేరు తెచ్చుకున్నాడని ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. బాల్యంలోనే తండ్రిని, పినతండ్రిని పోగొట్టుకుని శత్రురాజుల దగ్గర బందీగా కొన్నాళ్లు గడిపిన గణపతి దేవుడికి
ఆ అవమానం వెలలేని పాఠాల్ని నేర్పింది. కోపానికి, ప్రతీకార జ్వాలకి తన జీవితాన్ని బలి కానివ్వకుండా ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దుకున్నాడు. గణపతి దేవుడు తన మంత్రుల్ని, సేనా నాయకుల్ని, అధికారుల్ని, ప్రముఖుల్ని సమావేశపరిచాడు. మా శ్రేయోభిలాషులైన మీ అందరికీ అభివాదం. తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్తే మన కర్తవ్యం. శాతవాహనుల కాలం తరువాత విడిపోయిన తెలుగు వారందరి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి, సఖ్యత కుదరాలి. స్నేహంతోనో, బంధుత్వంతోనో లేదా యుద్ధంలో జయించో తెలుగు ప్రజల ప్రాంతాలన్నీ కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోవాలి. అందుకు మీరు సిద్ధమేనా? తన మాటలతో స్పందించిన ప్రజల్లో పెళ్లుబికిన దేశభక్తి ఒకవైపు, సైన్యం చూపించిన ద్విగుణీకృత ఉత్సాహం మరోవైపు ఒక దివ్యశక్తిలా తోడై గణపతి దేవ మహారాజు తెలుగు వారందరి మధ్య రాజకీయంగా కన్నా సాంస్కృతికంగా ఐక్యతను సాధించగలిగాడు. అంతేకాదు, సురక్షితమైన రాజ్యానికి పటిష్టమైన సరిహద్దులుండాలని తన పూర్వీకులు మొదలుపెట్టిన ఓరుగల్లు నగర నిర్మాణాన్ని పూర్తి గావించి దాని చుట్టూ సప్తప్రాకార పరివేష్టితం అంటే 7 క్రోసుల దూరం వ్యాపించి ఉండేలా 7 ప్రాకారాలతో శత్రుదుర్భేద్యమైన ప్రహారీలని కట్టించాడు. తన రాజ్యం చుట్టూ 72 బురుజుల్ని కట్టించి ఒక్కోదానికి ఒక్కో సైనికాధికారిని నియమించి రక్షణ వ్యవస్థని బలంగా తయారు చేశాడు. ఇన్ని వందల ఏళ్లు గడిచిన 7 ప్రాకారాలలో చాలా వరకు శిథిలమైన ఈనాటికి లోపల వైపు మెట్లున్న 45 బురుజులు ఇంకా మనకి సజీవంగానే కనిపిస్తున్నాయి. రండి, మళ్ళీ మనం ఆ రోజులకి వెళదాం. అప్పట్లో 2 సంవత్సరాల పాటు వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారు. నీళ్లు లేక, పంటలు పండక ఎండిపోయిన పొలాలను చూసి గణపతి దేవ మహారాజు చలించిపోయాడు. మహామంత్రి గోవిందనాయక, ప్రభు, ఇక నుంచి మన రాజ్యంలో నీరు లేక వ్యవసాయం కుంటుపడకూడదు. ఎంత ఖర్చైనా సరే వర్షం నీరు వృధా కాకుండా చూడండి. ఎక్కడికక్కడ చెరువుల్ని, గుంటల్ని, తటాకాల్ని, జలాశయాల్ని తవ్వించండి. వాటి నుండి కాలువల్ని తవ్వించి పొలాలకు నీటిని మళ్లించండి. రైతులే మన ఆర్థిక శక్తి. ఏ రైతు పేదరికంతో బాధపడకూడదు. వర్షం నీరు ఒక్క చుక్క కూడా వృధా కాకూడదన్నది మన ప్రజలందరూ అర్థం చేసుకునేలా చెయ్యండి. వెంటనే పనులు మొదలు పెట్టండి. అలాగే ప్రభు. ప్రజల కోసమే ప్రభువు అన్న నినాదమే కాకతీయ ప్రభువుల ఊపిరి. అవసరమైన ప్రతి చోట కాలువలు, చెరువులు తవ్వించారు. అంతేకాకుండా దేవతలు ప్రజలను చల్లగా చూడాలని ఆ చోటనే చక్కటి శిల్పాలతో దేవాలయాలు కూడా నిర్మించారు. అలా నిర్మించినదే రామప్ప దేవాలయం. కాకతీయుల వైభవానికి, తెలుగువారి శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునక. నేలలో మట్టిని తవ్వి పునాదులుగా రాళ్లతో నింపడానికి బదులు ఇసుక రాసుల దిమ్మెలను రాళ్ల కన్నా బలంగా తయారు చేసి వాటిని పునాదులుగా వేశారు. ఇలాంటి సాంకేతిక నైపుణ్యం
భారతదేశంలో ఇంకెక్కడా కనిపించదు. 1000 స్తంభాల గుడిలోనూ వాటినే పునాదులుగా వాడారు. ఇప్పుడు మేము అంటే ఈ 4 కళాతోరణాలు నిలబడి ఉన్నది కూడా అలాంటి ఇసుక దిమ్మెల మీదనే. రేచర్ల రుద్రసేనాని గణపతి దేవుని సర్వసైన్యానికి అధిపతి. క్రీస్తు శకం 1213లో ఇక్కడికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేట అన్న గ్రామంలో ఈ రామప్ప గుడిని కట్టించాడు. ఆ గుడి పక్కనే విశాలమైన రామప్ప చెరువుని తవ్వించాడు. ఇది రుద్రేశ్వరాలయం. కానీ కట్టించిన గణపతి దేవుడి పేరుతో గాని రుద్రేశ్వరుని పేరుతో కానీ కాకుండా ప్రధాన శిల్పి రామప్ప పేరుతోనే ప్రచారం పొందింది. వీసెల వెన్న పూసను కావడి నింపిన కాటుకను కలిపి ముద్దగా చేసినట్లుగా నల్లరాతితో నందిరా కనగుండె చల్లుమంటుందిరా. ఏ మామిస మిస ఏ మామిల మిల అహో మహోత్తర దివ్య కళా ఔరా ఔరౌరా. కోవెలిది చూడరా మా గొప్ప శిల్పకళ సరస మధుర శృంగార విలాసిత లలిత లాస్య సచ్చరితరా లావణ్య రమ్య సంకరితరా కనినంత జన్మధన్యం మురా. కనినంత జన్మ ధన్యం మురా. చూస్తున్నారుగా ఒక్కొక్క శిల్పం ఎంత అందంగా ఉందో. నిజంగా దేవలోకం నుండి అప్సరసల్ని తీసుకువచ్చి శిల్పాలుగా నిలబెట్టారా అన్నట్లుగా చెక్కిన ఆ శిల్పాచార్యుడు రామప్ప ప్రతిభని మరచిపోలేక ఆ గుడికి రామప్ప గుడి అన్న పేరుని ప్రజలు శాశ్వతం చేశారు. ఈ ఆలయ నిర్మాణం ఇంకొక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం. కాకతీయుల ఆలయ నిర్మాణాల్లో ఇదొక్కటే శిఖరం. బరువైన రాళ్లతో నిర్మిస్తే ఆ బరువుకి ఆలయం కూరుకుపోయే ప్రమాదాన్ని గుర్తించి నీటిలో వేసినా మునగకుండా తేలే తేలిక ఇటుకల్ని తయారు చేసి వాటితో ఈ విమాన శిఖరాన్ని నిర్మించారు. స్వరస్తంభాలు. ఇది ఇంకొక అద్భుతం. తాకితే చాలు సప్తస్వరాలు. రామప్ప గుడి విశేషాలు ఎంత చెప్పినా తనివి తీరదు. ఆ నందీశ్వరుణ్ణి చూడండి. మా మాటల్లో ఎంత నిజం ఉందో మీకే తెలుస్తుంది. మిగతా చోట్ల శిల్పాల కన్నా ఈ రామప్ప గుడిలో శిల్పాలు, నాట్య భంగిమలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేంత గొప్పగా ఎందుకున్నాయని మీకు అనిపించవచ్చు. దానికి కారణం జాయప సేనాని, గజ సైన్యాధ్యక్షుడు, గణపతి దేవుని భార్యల తమ్ముడు. యుద్ధ విద్యలో ఎంతటి నిష్ణాతుడో సంగీత నృత్య రంగాల్లో అంతటి పండితుడు, కళారాధకుడు. అతని నేతృత్వంలో శిల్పులంతా శిల్పాలని చెక్కారు. కత్తి పట్టి బహుశత్రు సైన్యముల మట్టు పెట్టినాడు. గజ్జె కట్టి జగజెట్టి జాయపా నాట్యమాడినాడు. నృత్యరత్నావళి విరచించెను మన జాయప సేనాని. దేశ సేవకి అంకితమైన సత్కళాభిమాని. ఆ తరువాతి కాలంలో జాయప సేనాని
నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి అన్న 3 ప్రామాణిక గ్రంథాలను కూడా రచించాడు. వాటిలో ఒక్క నృత్య రత్నావళి మాత్రమే మనకి అందుబాటులో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే గణపతి దేవుని కాలంలో ఎన్నో విశేషాలను చెప్పుకోవచ్చు. కానీ అన్నిటికన్నా తెలుగు జాతికి, యావత్ భారతావనికి ఆయనిచ్చిన అతి గొప్ప కానుక ఆయన కుమార్తె రుద్రమదేవి. అతి చిన్న వయసులోనే తన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గోవిందనాయక, ఒక మహాయోధుడిలో ఉండాల్సిన లక్షణాలు నా కుమార్తెలో కనిపిస్తున్నాయి కదూ? అవును మహారాజా. ఆ కత్తి పట్టుకున్న తీరు, ఆ ఏకాగ్రత, పట్టుదల ఎప్పుడూ ఏ స్త్రీలోనూ చూడలేదు. ఆమెలో నాకు ఒక మహావీరుడు కనిపిస్తున్నాడు. పురుషుడిగా పుట్టుంటే తమన్ని కూడా మించిపోయేది మహాప్రభు. స్త్రీగా పుట్టడం ఒక అనర్హతగా భావించకండి మహామంత్రి. రుద్రమాంబ ఒక ఇల్లాలిగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఒక సామ్రాట్టుగా విశాల కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించగలదని మా నమ్మకం. మహాప్రభు మనుస్మృతిలో ఎప్పుడూ చెప్పారు, పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, పుత్రో రక్షతి వార్ధక్యే, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రులు స్త్రీ బాధ్యతను తీసుకుంటారు. అంటే క్షమించండి మహారాజా, స్త్రీ స్త్రీయే, తను రాజవంశంలో పుట్టినా సరే. స్త్రీ పట్ల మన ధోరణి మారాలి గోవింద. నా ప్రజల్ని నాకన్నా ప్రేమగా, సమర్థవంతంగా పరిపాలించగలవారే నా వారసులు కావాలి. ఆ లక్షణాలు నా కుమార్తెలో కనిపిస్తున్నాయి. ఆలోచించండి మహామంత్రి. కాకతీయ భావి సామ్రాట్టుగా రుద్రమాంబ సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత మన ప్రజల్లో సామాన్య స్త్రీలు ఎలాంటి అనుభూతిని పొందుతారో ఊహించండి. ప్రతి స్త్రీ తనకే గౌరవం లభించినట్టు అనుకోదా? తండ్రి తన కూతుర్ని, భర్త తన భార్యని, కొడుకు తన తల్లిని చూసే దృష్టిలో ఎంత మార్పు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు, నిజమే. కానీ గౌరవించడం కూడా తెలుసుకోవాలి. అదే స్త్రీ అసలు స్థానం. కావచ్చు ప్రభు. రుద్రమాంబ పుట్టినప్పుడు జ్యోతిష్యులు ఈ పాప చరిత్ర సృష్టిస్తుందని చెప్పడం నాకు గుర్తుంది. కాని ప్రభు, ఒక స్త్రీ ఆజ్ఞలను శిరసావహించడం కొంతమంది పురుషులకి ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. పైగా తమకి 2 కుమారులు కూడా ఉన్నారు. మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా ఏ రాజ్యంలోనూ ఒక స్త్రీ పరిపాలించడం జరగలేదు. ఆనవాయితీగా పురుషులకే పరిపాలనాధికారం వారసత్వంగా వస్తుంది. అయితే మనం చరిత్ర సృష్టించబోతున్నాం మహామంత్రి. నా కుమారులిద్దరిలోనూ ఒక చక్రవర్తికి ఉండాల్సిన లక్షణాలు కనిపించడం లేదు. నా ప్రజల భవిష్యత్తును అసమర్థుల చేతుల్లో పెట్టలేను. ఈ క్షణం నుండి రుద్రమాంబ పేరు రుద్రమదేవి కాదు, రుద్రదేవ మహారాజు. మన భావి సామ్రాట్టుకి సకల విద్యలు నేర్పి, యుద్ధతంత్రాలలో తర్ఫీదునిచ్చి, కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించబోయే చక్రవర్తిగా తయారు చేసే బాధ్యత శివదేవయ్య మంత్రికి అప్పగిస్తున్నామని మా ఆజ్ఞగా తెలియచేయండి. అలాగే ప్రభు. అలా క్రీస్తు శకం 1261లో రుద్రమదేవి అంటే రుద్రదేవ మహారాజు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించింది. కానీ కిరీటాన్ని ధరించకుండా తన తండ్రినే చక్రవర్తిగా గౌరవిస్తూ ఆయన ప్రతినిధిగా రుద్రమదేవి పరిపాలన సాగించింది. 1269లో కిరీటాన్ని ధరించి 1289 వరకు చక్రవర్తిగా పరిపాలించింది. నిద్రపోని ఆ భద్రకాళి మా రుద్రమాంబదేవి, ఆంధ్ర చరితలో కాకతీయ సామ్రాజ్య వీరరాణి.
తీసుకోండి. మహామంత్రి భయపడినట్టుగానే కొంతమంది సామంతులకి, సేనా నాయకులకి, అధికారులకి ఒక స్త్రీ ఆజ్ఞలను పాటించడం అవమానం అనిపించింది.